కొన్ని కలలు మనకోసం మాత్రమే కాదు, ఎంతోమంది జీవితాలను మార్చడానికి పుడతాయి. అలాంటి కలలతో ముందుకు నడిచిన వ్యక్తి మన జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వ్యవస్థాపకులు మిస్టర్ జయకృష్ణ గారు. వెంకట్రావు సత్యవతిగార్ల ఆఖరి సంతానంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన చిన్నప్పట్నుంచీ వ్యాపారం మీద, ఫ్యాషన్ మీద ఎంతో ఆసక్తి చూపేవారు. చేసిన ప్రయత్నాలలో వైఫల్యాలు ఎదురైనా ఎక్కడా ఆగలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయాణం 2013లో ఒకే ఒక్క బ్రాంచితో మొదలైన జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఈరోజు దేశవ్యాప్తంగా 7 కంటే ఎక్కువ బ్రాంచీలతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన గొప్ప సంస్థగా ఎదిగింది. ప్రముఖ బ్రాండ్స్తో కలిసి పనిచేసి అగ్రశ్రేణి ఆర్గనైజర్స్తో ఫ్యాషన్ షోలు నిర్వహించి జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ను టాప్ ఇన్స్టిట్యూట్గా నిలిపిన విజనరీ ఆయన. అన్నీ సజావుగా సాగుతున్న సమయంలో కోవిడ్ మహమ్మారి రూపంలో ఒక భారీ దుర్ఘటన ఆయనను మన నుంచి దూరం చేసింది. కాని ఆయన కల ఆగిపోలేదు. ఆ కలలను కాపాడుతూ ఆయన కుటుంబం ఎప్పుడూ ఆయనకు అండగా నిలిచింది. ఆయన ఆశీస్సులతో, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఆయన అక్కగారి కూతురు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేస్తున్న మేఘన ఆ కలలను తన కలలుగా మార్చుకుని అదే ఉత్సాహంతో, అదే నిబద్ధతతో ముందుకు తీసుకువెళుతోంది. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, ఒక లెజెండ్కు మనమర్పించే గౌరవం. ఈ సందర్భంగా జయకృష్ణ గారికి మన హృదయపూర్వక నివాళి. మీరు లేకపోయినా మీ కలలు, మీ విలువలు మాతో ఎప్పటికీ ఉంటాయి. జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ మీరు నిర్మించిన ఒక అందమైన కుటుంబం. మీరు ఎప్పటికీ మాకు ప్రేరణ. మీరు ఎప్పటికీ మా లెజెండ్. ముందుగా మీడియా మిత్రులకు, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. 40 గవర్నమెంట్స్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. చాలా హార్డ్ వర్క్ చేశారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఆల్ ది బెస్ట్ మై స్టూడెంట్స్, కీప్ రాకింగ్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్.